అక్కడ ఒక తెలియని ఒక వింత ఆకారం కిందికి పైకి వెళ్తుంది నిజంగా. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, మావాడిని వెనకాల జస్ట్ వస్తున్నాడు. మీకోసం ఇప్పుడు నేను గైస్ ఇంట్లో చిన్న చీకట్లో ఒకసారి మీరు చూడండి, ఇంత చిన్న చీకటి ఉంది. హాయ్ గైస్, ఈరోజు నైట్ కార్లోనే స్టే చేయబోతున్నాం. ఇది నిజంగా అడవి అనమాట. ఇది మొత్తం అడవి ప్లేస్లో మాకు ఊరిలో దగ్గరున్న శ్మశాన వాటి పక్కన ఒక ఊరు ఉంటుంది. అక్కడికి వచ్చి మేము ఇదంతా స్టే చేయబోతున్నాం నైట్ మొత్తం. ఇదంతా యాక్టివిటీ మొత్తం మీరు గమనించి చూడండి, ఓకేనా? వచ్చేసినాం అడవిలోకి. ఇక మాకు కూడా కొంచెం భయం అవుతుంది. ఇక చూద్దాం. ఓకే గైస్, మేము కార్లోనే ఉన్నాం. బయటికి ఎలాంటి విండోస్ మొత్తం క్లోజ్ చేసుకొని ఉన్నాం. నేను మా వాడిద్దరం ఉన్నాం అనమాట. ఇక నైట్ మొత్తం దీంట్లో స్టే చేయబోతున్నాం. ఏమైనా ఉంటే దాని గురించి మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఓకేనా గైస్? మేము చుట్టూ ఒకసారి చూపిస్తాం, చూడండి. దెయ్యాలంటున్నారు. నాకైతే నాకు సౌండ్ వచ్చింది, వాస్తవానికి నిజంగా వచ్చింది సౌండ్. బట్ ఇప్పుడు దాకా నేను దెయ్యాలు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మేము నైట్ చాలా బయటకు వచ్చేసినాం. చూడాలి నిజంగా ఉంటాయా లేదా అనేది ఇక్కడ చూడాలి. నెక్స్ట్ ఆప్షన్ మావాడిని అడుగుదాం, మెడికల్ స్టూడెంట్. ఈయన్ని నిజంగా దెయ్యాలు ఉంటాయా అంటే చూడలేదా, ఉంటాయా అనేది ఒక చిన్న డౌట్. కానీ నువ్వు చూడలేదు, నీకు నమ్మకం లేదు దాని మీద. బ్రో మావాడికి నమ్మకం లేదు, బట్ బయటికి వెళ్ళాలన్నా భయం అవుతుంది వాడికి. ఓకే చూద్దాం. ఇక మేమైతే ఇక కార్లోనే కూర్చొని నైట్ అవుట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు ఎటు చూసినా కొంచెం వైట్గా ఏదో ఇట్లా వెళ్తున్నట్టు చాలా భయంకరంగా అనిపిస్తుంది. నాకు కూడా పడుతుంది, బట్ కార్లో ఉన్నా కదా కొంచెం సేఫ్గా అనిపిస్తుంది. కానీ బయటికి వెళ్ళాం గాయస్, మేమైతే బయటికి అయితే వెళ్ళాం. నిజంగా చెప్తున్నా, వైట్గా అట్లా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ కిందికి పైకి అనిపిస్తుంది, కానీ బయటికి వెళ్తే మాత్రం నిజంగా చెప్తున్నా, నిజంగా డేంజర్ గాయస్. నిజంగా చెప్తున్నా, నాకేదో తేడా కొడుతుంది ఈ ప్లేస్ మొత్తం. చూడాలి గాయస్ ఎంత something is wrong. Later. అది ఉన్న చెట్టు మీద బ్రో. అరే బ్రో నాకు బ్రో, అరే అది నిజంగా సీరియస్లీదా? అదేంది అది? గాయస్ సంథింగ్ నిజంగా చెప్తున్నా అక్కడ ఉంది. నేను చూపించచ్చు కానీ ఇంతవరకు నేను లాంగ్ చేయలేను. ఒకసారి నేను చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టి మీకు. గాయస్ అక్కడ చూడండి, కొంచెం దూరంలో అక్కడ తెలియని ఏదో ఒక వింత ఆకారం కిందకి పైకి వెళ్తూ ఉన్నది చూడండి. గాయస్ నిజంగా చెప్తున్నా, అంటే వీళ్ళు నిజంగా చూసి ఉంటారేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది గాయస్. నేను అక్కడ దాకా వెళ్ళలేను, ఇక్కడ దాకా నేను ట్రై చేస్తాను గాయస్ మీకోసం. మీకోసం అయితే ట్రై చేస్తాను నేను. ఫుల్ నైట్ అవుట్ ఇక్కడే చూసినాను, ఇక్కడే ఉంటాను నేను. చూడండి గాయస్ మీకోసం ఇదంతా నిజంగా చెప్తున్నా. నేను ఒక్కడే అయితే నేను నిజంగా ఎప్పుడో వెళ్ళిపోతుండే. మావాడు నాతో ఉన్నాడు, మెడికల్ స్టూడెంట్ అని చెప్పేసి ఆయన తీసుకురావడం వచ్చింది, నాకు సపోర్ట్ ఇస్తున్నాడు. బట్ నాకంటే ముందు ఆయనే భయపడతాడు. నిజంగా చెప్తున్నా, మీ
మీరు ఎవ్వరు ఇలాంటి డేర్ బయట చెయ్యకండి. డేంజర్ ఉంది సిచ్యువేషన్ అయితే. ఇట్లా చూపిస్తూ ఉంటారు. చుట్టుపక్కల చెట్టు నుంచి వస్తుందో నాకు అర్థం కాదు. ఎర్లీ మార్నింగ్ దాకా రావాల్సింది. నైట్ అవుట్ మన ఫ్యామిలీ కోసం రావాల్సింది. చూపేది వాళ్ళు నిజంగా దెయ్యాలు ఉంటాయా లేదా అనేది. ఇప్పుడు దాకా జస్ట్ మనకి అదేదో దూరంలో అట్లా కనిపిస్తుంది, కానీ నిజానికి మనం చూడాలి కదా ఉంటాయా లేవా అనేది. మనం వెయిట్ చేయాల్సింది. చుట్టూ చూస్తున్నాం అనమాట. అంటే ఏ ప్లేస్లో రావచ్చు, ఏమన్నా అటాక్ చేయడానికి రావచ్చు అనే ఉద్దేశంలో మేము ఆల్రెడీ డోర్ మొత్తం లాక్ చేసేసినాం అనమాట. రాదు యాక్చువల్గా. ఏమైనా వేరే వాళ్ళు ట్రై చేస్తే తప్ప ఇక కుదరదనమాట. మేమైతే డోర్ మొత్తం లాక్ చేసుకున్నాం. గైస్ నిజంగా చెప్తున్నాం, ఇదే సైడు యానిమల్స్ కూడా రావచ్చు. దాని గురించి కూడా కొంచెం మేము ప్రొటెక్షన్ తీసుకున్నామంట అవన్నీ. బట్ మీరంటే కొంచెం ట్రై చేయకండి ఇలా బయటకు. మీకు తెలిసిన అంటే అనుభవం ఉన్న వాళ్ళని బయట తీసుకెళ్ళండి. ఆయనకు కొంచెం అనుభవం ఉంది, నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి మేము బయటకు వచ్చినాం అనమాట. అంతే, ట్రై చేయండి. బాయ్ గైస్. ఉండండి, లైట్ ఉంది. సౌండ్ వినిపిస్తుంది. సంథింగ్ ఏదో తెలియని ఒక సౌండ్, సంథింగ్ తెలియని సౌండ్ అయితే నాకు వినిపిస్తుంది. విన్నారా గైస్? మళ్ళీ ఏదో తెలియని సౌండ్ వస్తుంది. అబ్జర్వ్ చేస్తున్నారా గైస్? కన్ఫర్మ్ గైస్, సంథింగ్ ఏదో నిజంగా ఏదో సౌండ్ వస్తుంది. గైస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తాను నాకైతే ఇక ఉండాలనిపించట్లేదు. డేంజర్ ప్లేస్ నిజంగా. వింత సౌండ్ వస్తూ ఉంది. ఇంకెందాక నుంచి ఏదో మేము చూస్తూనే ఉన్నాం. ఇంత సౌండ్ వస్తూ ఉంది.
వచ్చాం గైస్ ఇక్కడికి. ఇక్కడ సౌండ్ అయితే నిజంగా దయ్యాలేదో సంథింగ్, దయ్యాలు కావో మాకు తెలియదు, సౌండ్లు అయితే నిజంగా వస్తున్నాయి, ఏం అర్థం కావట్లేదు గైస్. నైట్ అవుట్ కోసం ఇక్కడ వచ్చినాం. జనాలు మొత్తం భయపడుతున్నారు, ఇట్లా ఇక్కడ దయ్యాలు ఉంటాయి, అవి వెళ్ళకండి వెళ్ళకండి అని చెప్పేసి మాకు చాలాసార్లు అన్నారు. మేము వినిపించుకోకుండా ఇక్కడ దాకా వచ్చి నైట్ అవుట్ చేస్తున్నాం అనమాట. ఇక ఏదేమైనా అయితే బయటికి వెళ్ళేదే లేదు గైస్, ఇక్కడే వీడియో తీసి ఇక్కడే మీకు చూపిస్తాం అనమాట. బయటకైతే అసలు చచ్చినా వెళ్ళేది లేదు. మాకైతే సౌండ్లు అవన్నీ వినిపిస్తున్నాయి, మేము వీడియో తీసి ఇట్లా మేము చూపించడానికి ట్రై చేద్దాం అనుకున్నా కూడా మాకు భయం అవుతుంది గైస్ నిజంగా. ఈ ఎటు తెలియని ఈ అడవిలో మేమిద్దరం రావడం అంటే చాలా డేంజర్గా నిజంగా చెప్తున్నా. ఆ దయ్యాలు ఏందో కానీ ఆ దొంగలు గింగలు వచ్చినా కూడా పెద్ద సికాకు అవుతుంది గైస్. నిజంగా నాకైతే సెకండ్ టైం అదే నాకు చాలా భయంగా ఉంది గైస్, అదైతే నిజంగా చెప్తున్నా చాలా భయంగా ఉంది. ఇక మీకోసం ఈ డేర్ చేస్తున్నాం అనమాట. ఇక దీనికి కొంచెం మీరే సపోర్ట్ చేయాలి మాకు. ఇక మీకోసమే గైస్, ఇక నేను డేర్ చేస్తున్నాం, మీరు ఏమైనా పోనీ. ఇక డోర్ మొత్తం లాక్ చేసినావు కదా. ఓకే, అది కూడా వేసాడు. విండో డోర్, విండో ఇటు సైడ్ది విండో. ఎస్, దాన్ని వచ్చేసేయి లోపలికి చేసి. ఓకే, విండో క్లోజ్. ఇక అది కూడా గ్యాస్ చాలా ప్రొటెక్ట్గా మేమున్నాం, కానీ అవతల సైడ్ నుంచి ఏమవుతుందో మాకు తెలియదు. నిజంగా మీకు చూపిస్తున్న వీడియో అనమాట. వాటర్ అయిపోయింది ఇట్లా గాయస్. ఇప్పుడు తాగడానికి వాటర్, ఫుడ్, గిడ్డు ఏం తీసుకురాలేదు, అంతా నీళ్ళు అనమాట. ఇక మార్నింగ్ దాకా ఇట్లా డేర్ చేయాల్సింది. ఇక మేము చూపిస్తాం ఇక మీకు. ఆ సౌండ్లే చాలా భయంకరంగా ఉంది. నాకు దాని గురించి నాకు భయం అవుతుంది గైస్ నిజంగా. చాలా గ్యాస్ మేము చుట్టూ అబ్జర్వ్లో ఉన్నాం, ఏమైనా కనిపిస్తుందా అని. ఇందాక ఆల్రెడీ అక్కడ కనిపించింది, ఇక అది మేము కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు, బట్ కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇప్పుడు నిజంగా చూస్తున్నాం అనమాట, చుట్టూ చూస్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం. నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేక ఇదంతా ఫేకా అన్నట్టు మీకు చూపిస్తాం అనమాట. ఓకేనా గైస్, ఒకవేళ కనబడితే మాత్రం పక్క మీకు విజువల్ మీకు చూపిస్తాం అనమాట, కెమెరా తిప్పి. ఓకేనా.
సౌండ్ నక్కల సౌండా? గాయస్ ఈడే నిజంగా భయపెట్టిండు. గాయస్ ఇక్కడ దగ్గరలో ఎక్కడో నక్కలు ఉన్నాయి, నక్కలు అరుస్తూ ఉన్నాయి. ఆ సౌండ్ కూడా విచిత్రంగా ఉన్నాయి. నేను పడుకున్నా నిజంగా. యాక్చువల్గా ఒక్క సెకండ్లో ఇది నిజంగా నక్కలు దొంగలు అది అని చెప్పేసి భయపెట్టించిండు. నిజంగా ఒక్క నిమిషం. కన్ఫర్మ్ నక్కలే గైస్. అదైతే నిజంగా చెప్తాను, నక్కలు అవి. బట్ దాంతో మనకి ఎలాంటి హాని లేవు. దాని తప్ప ఇంకేమైనా జంతువులు వస్తాయిగా మనం భయపడాలి. ఈ ఏరియాలో ఎక్కువ శాతం నక్కలు, పందులు, ముసళ్ళు, సంథింగ్ ఏమంటారు దాన్ని, దాని పేరు అది బియర్ ఎలుగుబంట్లు, ఇలా విచిత్రమైన జంతువులు వస్తాయి ఇటు. ఇక అవైతే ఓకే. నాకు కొన్ని జంతువుల గురించి తెలియదు గాయస్, సో కన్ఫ్యూజ్ అనమాట. కాసేపు పడుకుంటా అట్లనే ఉండు. ఓకే ఓకేనా? పడుకోను, నేను చూస్తూ ఉంటాను. పడుకో, బ్యాగ్ చేసుకో మొత్తం సీటు. గాయస్ మావాడు ఆల్రెడీ పడుకుంటున్నాడు, అలసిపోయాడు అనుకుంటాడు ఆల్రెడీ. ఇక నేనే ఉండాలి, ఇక నేను చూడాలి ఇక మొత్తం. గాయస్ ఒక్కడిని ఉండలేకపోతున్నా, మార్నింగ్ లేపుతా ఇక. సో వాడేమో లేపుతా అంటే ఇట్లా అలసిపోయినా బ్రో వద్దు నేను కొంచెం పడుకుంటా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. నాకైతే ఉత్సాహపడుతుంది గాయస్ నిజంగా. బ్రో లేవు నాకు భయం అవుతుంది. కోసేపు లేవు నాకు, బట్ నాకు ఒక్కనికే ఇట్లా వెయిట్ చేయాలంటే భయం అవుతుంది. నువ్వు కూడా కొంచెం తోడుకుండు. ఒకటి అవుతుంది కాబట్టి టైం.说说，慢慢。గైస్ ఏదో సౌండ్ వచ్చింది, నేను మీకు చూపిస్తాను. ఇక ఇక మీకు కన్ఫామ్ చూపించాల్సిందే గైస్ మీకు బయట అసలు ఏందో అనేది. మావాడు పడుకున్నాడు, వాడిని లేపుతా. అరే అరే లేవు, ఏదో సౌండ్ వచ్చింది. బయటికి చూపిద్దాం, విజువల్ చూపిద్దాం. ఒక్క వీడియో జస్ట్ డే చేద్దాం. నా వెనకాల రా అంతే, నువ్వు ఏముండదు, జస్ట్ నా వెనకాల రా అంతే, ఓకేనా? గాయస్ మీకు చూపిస్తాను వీడియో తీసుకెళ్ళి. నిజంగా చెప్తున్నా ఏదో సంథింగ్ వెళ్ళింది గాయస్, ఇప్పుడే మా ముందు నుంచి ఏదో వెళ్ళింది, మీకు చూపిస్తాను. వెయిట్ గాయస్.